దశాబ్దాల కళ వరికపూడిసెల ప్రాజెక్టు. మన మాచర్ల నియోజకవర్గం నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టిన రోజు నుంచి వరికపూడిసెల ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రైతాంగం బాగుంటే రైతులు, పేద రైతులు ఉన్నారు, పెద్ద రైతులు ఉంటారు, అన్ని కులాల వారు ఉంటారు, అన్ని మతాల వారు ఉంటారు, అన్ని పార్టీల వారు ఉంటారు. రైతులు అందరికీ మేలు చేయాలని ఒక సదుద్దేశంతో ఈరోజు వరికపూడిసెల ప్రాజెక్టు కోసం మరి తీవ్రమైన కృషి చేస్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో ఒంగోలు సభలో కానీ అలాగే అనంతపూర్ సభలో కూడా వరికపూడిసెల ప్రాజెక్టు గురించి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావిస్తా ఉన్నారు. మరి ఆ భగవంతుని ఆశీస్సులతో ఆ కార్యక్రమం అతి త్వరలోనే మరి శంకుస్థాపన చేసుకొని 32,500 ఎకరాలు వెల్దుర్తి మండలంలో, 40,000 ఎకరాలు దుర్గి మండలంలో, 8,000 ఎకరాలు మాచర్ల రూరల్ మండలంలో, అలాగే 4,000 ఎకరాలు కారంపూడి మండలంలో మరి రైతులకు సాగునీరు అందించాలనే ఒక బృహత్తరమైన కార్యక్రమం దిశగా ఒక మంచి ప్రభుత్వం, ఈ అందరూ ఎంతో ప్రేమాభిమానాలతో ఎన్నుకున్న ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సమాజంలో ఒక సెక్యులర్ పార్టీగా తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాల హక్కుల్ని కాపాడటానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంది. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, అపోహల్ని నమ్మకుండా వాస్తవాలని గ్రహిస్తూ మరి కొందరు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనే ఒక కార్యక్రమాన్ని ఒక ఎజెండాగా తీసుకొని పనిచేస్తున్న రాజకీయ పార్టీల విష ప్రచారాన్ని నమ్మొద్దని మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరి ఆశీస్సులతో ఎన్నికైన నేను మాచర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతాను. కులాలకి, మతాలకి అతీతంగా మరి అందరికీ కూడా పనిచేసి మీ అందరి అభివృద్ధిలో నా వంతు మరి కృషిని నేను చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.